ప్రియమైన దేవుని వర్లరా, ఈరోజు ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె తొక్కముక్కలై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. ప్రియమైన దేవుని వర్లరా, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రియ శిష్యులు, తన పిల్లలైనటువంటి వారందరికీ ఆయన చెప్తున్నటువంటి కొన్ని సూచనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందులో ఉపవాసం గురించి ఆయన మాట్లాడుచు మీరు ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఉపవాసము చేయుచున్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మీరు దుఃఖముఖులై ఉండొద్దు. మీరు చక్కగా స్నానం చేసి మంచి వస్త్రములను ధరించుకుని మేము ఉపవాసం ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియబడకున్నట్లుగా జాగ్రత్తగా ఉండమని ప్రభు చెప్పారు. కానీ నేటి దినాల్లో చూస్తున్నట్లయితే వారు ఉపవాస దినాలు ప్రకటించుకున్న దినం మొదలుకొని అయిపోయేంత వరకు మేము ఉపవాసం ఉంటున్నాం అని కొంతమంది పాంప్లెట్లు వేసుకుంటున్నారు, కొంతమంది స్టేటస్లు పెడుతున్నారు, కొంతమంది ఇంకో కార్యాలు చేస్తూనే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి, ఏ మార్గంలో పెడుతున్నాం, ఈ ఆచారం ఎక్కడిది, ఈ పద్ధతులు ఎవరివి, ఎవరు కల్పించారు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో ఒకసారి గమనించావా, నీకు నువ్వు బోధించుకున్నావా? ఆలోచించు. వెళ్ళే మార్గం సరైందో కాదో ఆలోచించు. నేటి తరం క్రైస్తవ జీవన విధానం ఎలా మారిపోతుందో ఆలోచించండి. ఈ మాటలు బట్టి మీరు అందరూ కూడా హెచ్చరిక పొందుతున్నారని నమ్ముచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.